హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సింప్లిఫికేషన్ ప్రాబ్లమ్స్ ఇలా రిపీటెడ్వి సిరీస్ అనేది మనకు ఆర్ఆర్బీలో ఇస్తూ ఉంటారు. ఇలా ఇచ్చినప్పుడు మనము అన్నీ వేసుకొని యాడ్ చేసుకోవడానికి టైం టేకెన్. ఇక్కడ మన వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్లో కానీ నెంబరింగ్స్లో కానీ ఇచ్చి ఈజీగా యాడ్ చేసుకోవచ్చు, ఎందుకంటే కన్ఫ్యూజన్ కాకుండా ఉండడం కోసం. అండ్ నెక్స్ట్ ఇదే సిరీస్ డెసిమల్ పాయింట్లలో ఇచ్చినప్పుడు మనం రివర్స్ ఇచ్చుకోవాలి. 1 2 3 4 ఫోర్త్ ప్లేస్ నుంచి యాడ్ చేసుకుంటూ పోవాలి. ఫోర్త్ ప్లేస్లో ఉన్నది 1 కాబట్టి 4, థర్డ్ ప్లేస్లో 2 ఉన్నాయి కాబట్టి 5 + 5 10, 1 క్యారీ 3, సెకండ్ ప్లేస్లో 3 ఉన్నాయి కాబట్టి 15 + 1 6, ఫోర్త్ ప్లేస్లో 4 ఉన్నాయి కాబట్టి 5 4 20 21, 1 ప్లస్ క్యారీ చేసుకుంటే 21 వచ్చేసి 4 డిజిట్స్ తర్వాత పాయింట్ అనేది పెట్టుకోవాలి, ఎందుకంటే 4 డిజిట్స్ మ్యాక్సిమం ఉంది కాబట్టి. అండ్ నెక్స్ట్ ఇలా కూడా ఇస్తుంటారు సిరీస్ రిపీటెడ్గా. అండ్ 1/3 అనేది క్యారీ. ఇక్కడ కామన్గా 1/3 1/3 1/3 ఉంది కాబట్టి 3 అనేది తీసుకోండి. 4 ఉన్నాయి కాబట్టి 4/3. సేమ్ సిరీస్ అనేది మనం పైన చేసిన సిరీస్ లాంటిదే ఉంది కదా, అడిషన్ సిరీస్. మనం సేమ్ అదే విధంగా చేసేసేయాలి. అడిషన్ వన్స్, టెన్స్, హండ్రెడ్స్లది మనకి ఇది ప్లస్ అనమాట. మనకి ఈ విధంగా 6170 4/3 అనేది డైరెక్ట్ వచ్చేస్తుంది. మళ్ళీ ఇలాంటి సిరీస్ కూడా ఇస్తూ ఉంటారు, సేమ్ సిరీస్, ఇక్కడ ఇంక్రీజింగ్ అనేది కాదు. అలాంటప్పుడు మనకి ఏం చేయాలి, ఇక్కడ సిరీస్ అంతా కామన్ తీసుకొని ఇంటూ 6 చేసుకొని అదంతా యాడ్ చేసుకుని అదే ప్రాసెస్లో వస్తుంది. డైరెక్ట్ మనకు 1/7 కామన్ ఉంది కాబట్టి 1/7 వేసుకొని అవి యాడ్ చేసుకోవాలి. టోటల్ యాడ్ చేసుకుంటే మనకు 21 వస్తుంది. 21/7 మనకి ఇక్కడ ఉన్నటువంటివి ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 5 6, 222 ఇంటూ 6 వేసుకొని మనకి అది యాడ్ చేసుకోవాలి. మనకి యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా చేసుకుంటే సింపుల్గా అయిపోతుంది. ప్రాసెస్ మొత్తం చేయాలంటే టైం టేకెన్. అండ్ నెక్స్ట్ మోడల్. అండ్ ఇలాంటి మోడల్ రిపీట్ అవుతున్నాయండి ఆర్ఆర్బీలో. మనకి సిరీస్ ఇలా ఇచ్చినప్పుడు 1 + 1/2 అంటే 3/2, 1 + 1/3 అంటే 4/3, సో ఆన్. 1 + 1/30 అంటే 31/30. మనకి క్యాలిక్యులేషన్ చేసుకుంటే మనకి పైవన్నీ కూడా క్యాన్సిల్ అవుట్ అవుతూ ఉంటాయి. ఫస్ట్లో వచ్చేసి 1/2, లాస్ట్లో వచ్చేసి 31 అనేది మిగులుతుంది. 31/2 చేస్తే 15.5. అండ్ సెకండ్ ఇక్కడ నెగిటివ్ అండి, సేమ్ సిరీస్ వచ్చేసి నెగిటివ్లో 1 - 1/3 అంటే 2/3, 1 - 1/4 అంటే 3/4, సో ఆన్ 99/100. ఇలాంటివి ఇచ్చినప్పుడు మనకి కిందివి క్యాన్సిల్ అవుట్ అవుతాయి, 2/100 అనేది మిగులుతుంది. ఇక్కడ నెగిటివ్ కాబట్టి పైన ఉన్నటువంటిది చిన్న వాల్యూ, కింద పెద్ద వాల్యూ అనేది వస్తుంది. అండ్ ఇంకొక ఎగ్జాంపుల్ 1 + 1/2, సో ఆన్ 1 + 1/20. ఇలాంటివి ఇచ్చినప్పుడు డైరెక్ట్గా మనం లాస్ట్లో ఉన్నటువంటి పెద్ద వాల్యూ అండ్ ఫస్ట్లో ఉన్నటువంటి కింది వాల్యూ అనేది వేసుకోవాలి. అండ్ మైనస్లో ఉన్నట్లయితే మనకి డైరెక్ట్గా అప్ పైన ఉన్నటువంటి ఫస్ట్ వాల్యూ, లాస్ట్లో డౌన్లో ఉన్నటువంటి వాల్యూ అనేది వేసుకుంటే ఈజీగా అయిపోతుంది. అండ్ నెక్స్ట్ ఇలాంటి సిరీస్ కూడా ఇస్తారండి. ఇలాంటివి ఇచ్చినప్పుడు డైరెక్ట్గా మనం ఇవన్నీ ఉన్నాయో కౌంట్ చేసుకొని అవి పైన 10/10 + 1 వేసుకుంటే సరిపోతుంది. కావాలంటే మనము ఫ్యాక్టర్స్ కట్టుకొని డిఫరెన్స్ 1 ఉన్నదా లేదా చెక్ చేసుకొని లాస్ట్ ఫ్యాక్టర్స్ 10/11 అలా వేసుకొని అయినా చేసుకోవచ్చు. అండ్ సేమ్ మోడల్ ఇంకొకటి అడిషన్కి యాడ్ చేసినాం. 10 + 9 + 1 అపాన్ ఇస్తే 10/9 ప్లస్ ఎన్ని ఉన్నాయో కౌంట్ చేసుకోవాలి, 8 + 1. ఇవి మన ఎల్సిఎం చేసుకుంటే సరిపోతుంది.